గ్యాంగ్టాక్ అండ్ లాస్ట్ డే ఇన్ గ్యాంగ్టాక్. పిల్లలైతే ఈరోజు రోప్వేకి వెళ్ళారు, రోప్వేకి వెళ్ళి వచ్చారు. ఇంకా వైజాగ్ బయలుదేరేస్తాం. ప్రస్తుతం టైం అయితే 1:45 అనుకున్నాం, బయలుదేరింది 2. అండ్ నాకు ఇంటికి వెళ్ళడానికి 1550 కిలోమీటర్స్ వస్తుంది. టోటల్ 32 hours ఆఫ్ జర్నీ చూపిస్తుంది వయా సిలిగురి. అయితే ఇప్పుడే మళ్ళీ ఇక్కడ తక్కువ కదా డీజిల్ ప్రైస్, 82 రూపీస్ ఎంతో. 82 రూపీస్ కాబట్టి 2 బళ్ళకి ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాం. మళ్ళీ చేయించేసుకొని నౌ వీఆర్ స్టార్టింగ్ హెడింగ్ బ్యాక్ హోమ్, విచ్ ఇస్ 1550 ఎగ్జాక్ట్గా మేము తీసుకున్న రూమ్ నుంచి. అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ఐ థింక్ ఇది 12th డే 13th డేనా. సిలిగురి వరకు వ్లాగ్ చేస్తాను. సిలిగురి తర్వాత నుంచి యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ వ్లాగ్స్లో చాలా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వ్లాగ్ తగ్గిస్తాను. ఇఫ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ ఏమన్నా చెప్పుకోదగ్గ ఏమైనా ఉన్నాయంటే ఐ వ్లాగ్ దేర్. ప్రస్తుతానికి అయితే గుడ్ బై టు గ్యాంగ్టాక్ అండ్ గుడ్ బై టు సిక్కిం ఒక రకంగా. అండ్ కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయలేదు, లాచెన్ అండ్ లాచూన్. అది నెక్స్ట్ మంత్ ఆర్ ది అదర్ నెక్స్ట్ టైం నేను సింగిల్గా సోలోగా నా బైక్ రైడ్లో వస్తాను. అండ్ ఫర్ నౌ లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఇదేదో పాయింట్ ఇక్కడ నుంచి కాలింపాంగ్ 34, డార్జిలింగ్ 58, పెల్లింగ్ 94 అంట. సిలిగురి అయితే సంథింగ్ 90 సంథింగ్ ఉన్నది. ఈ పక్కన చూస్తున్న రివర్ ఉంది చూసారా, మనతో పాటు అలా ట్రావెల్ చేస్తుంది. ఇదేమొచ్చి తీస్తా రివర్. ఎక్కడైతే మన వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం బోర్డర్ ఉన్నదో అక్కడ ఈ తీస్తా రివర్ జోర్తాంగ్ నుంచి వస్తున్న రంగీత్ రివర్ కి యాడ్ అవుతుంది. కరెక్ట్ గా ఎక్కడ అంటే సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ బోర్డర్ దగ్గర. చూడండి ఎలాగా ఎంత గట్టిగా వెళ్తుంది చూసారా, చాలా ఫోర్స్ గా వెళ్తుంది వాటర్ మాత్రం. ఇది నేషనల్ హైవే నెంబర్ 10. ఇది త్రూ అలాగ తీస్తా రివర్ పక్క నుంచి అలాగ ట్రావెల్ అవుతున్నా. కానీ ఆల్టిట్యూడ్ దిగిన దగ్గర నుంచి ఆ పైన ఉన్న చలికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వేడికి కొంచెం అలాగా చెమటలు పడడం స్టార్ట్ అయ్యా. బాడీ వేడెక్కిపోయింది నాకు, ఆల్రెడీ చెమటలు పడుతున్నాయి నాకు. వాటర్ అయితే ప్లెంటీ 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 ఆఫ్ వాటర్, చాలా ఎక్కువ వాటర్ ఉన్నది కదా. నేను మర్చిపోయాను, ఆ బార్డర్ దగ్గర ఈ రివర్ రాఫ్టింగ్ బోట్స్ కూడా వెళ్తున్నాయి వెనకాతల. ఇదంతా రివర్ రాఫ్టింగ్ అవుతుందో లేదు తెలియదు, కానీ ఈ తీస్తా అండ్ రంగీత్ రివర్ ఉన్న స్పాట్ లోనైతే మాత్రం రివర్ రాఫ్టింగ్ అవుతుంది. చూస్తుంది తీస్తా రివర్ బ్రిడ్జ్, చాలా పాపులర్ బ్రిడ్జ్ ఇది. థింక్ లాస్ట్ టైం బ్లాగ్ లో చూపించినట్లున్నాను. లాస్ట్ టైం డార్జిలింగ్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు, ఐ మీన్ ఉత్తర నుంచి రిటర్న్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఈ ముందు వెనకాతలో ఉన్న చిన్న పాయింట్ నుంచి కలిసి ఈ రోడ్ల నుంచి రావడం జరిగింది. విత్ దిస్ మనం వెస్ట్ బెంగాల్ లోకి ఎంటర్ అయిపోయినట్టు. ఇందాక వరకు తీస్తా రివర్ ని రైట్ సైడ్ ఫాలో అయ్యాం, అదే లెఫ్ట్ సైడ్ నుంచి ఫాలో అయ్యాం. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఫాలో అవుతాం. ఆబ్వియస్ గా ఇక్కడ నుంచి లారీ ట్రాఫిక్ అయితే మనకు బీభత్సంగా పెరుగుతుంది. డార్జిలింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ. అండ్ మనం స్ట్రైట్ గా వెళ్తున్నాం సిలిగురికి. ఇంకా మనం చేయాల్సిన పని ఏంటంటే కిందకైతే ఆల్మోస్ట్ కిందకైతే వచ్చాం. ఇంకా దుమ్ము పైన ఉన్న టెంపరేచర్స్ ఆల్టిట్యూడ్స్ తగ్గిపోయింది, చెవులు లైట్ గా దిమ్మెక్కుతున్నాయి. అసలైన విషయం ఏంటి అని అంటే వేడి గట్టిగా కొడుతుంది. ఏసీ అయితే వేసుకున్నాం. దానికి ముందు ఇప్పుడు డౌన్ మైలేజ్ అంతా 27.8 వచ్చింది. డౌన్ లో దిగిన మైలేజ్. శ్రీగురి దగ్గరలోకి అయితే వచ్చేసాను. సుమారు ఒక 10 రోజుల తర్వాత రైట్ సైడ్ చూడండి, ఆ సూర్యుడు వేడి కొడుతుంది ముఖానికి. శ్రీగురి ఐ థింక్ ఒక 20 కిలోమీటర్స్ ఎంత ఉన్నది. టెంపరేచర్ అయితే 29 degrees వచ్చింది. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో గత 10 రోజులు 13, 15 లో ఉండి ఇప్పుడు 29 degrees, ఆల్మోస్ట్ 30 degrees వచ్చేసాం. టైం అయితే 5 o'clock అయింది.
డల్కోలా దగ్గరలో ఒక హోటల్ రాజ్ దర్బార్ అనే హోటల్ దగ్గర ఆగా. ఇక్కడ డల్కోలా నుంచి స్ట్రైట్గా అయితే లక్నో వెళ్ళిపోతాం. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలా. టైం అయితే 9 వస్తుంది. లైట్గా భోజనం చేసి వెళ్ళిపోదామని. హోటల్ రాజ్ దర్బార్ సాఫ్రన్ రెస్టారెంట్. డల్కోలా దగ్గర డిన్నర్ అయితే అయిపోయింది. బిర్యానీలు తిన్నాం, చికెన్ బిర్యానీలు. ఇద్దరు ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మళ్ళీ జర్నీని అయితే రెజ్యూమ్ చేస్తున్నాం. డల్కోలా నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే లక్నో, పాట్నా, బీహార్ టచ్ చేసుకుంటూ అలాగా లక్నో, పాట్నా వైపు వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది లెఫ్ట్కి వెళ్తే రాయ్గంజ్, మాల్డా, కృష్ణానగర్, కోల్కతా అలా వెళ్ళి మన యాజ్ సేమ్ ఓల్డ్ రోడ్. 1300 కిలోమీటర్స్ ఉన్నది ఇంకా. అండ్ సుమారుగా 24 hours పైబడే జర్నీ ఉన్నది ఇంకా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈటీ అయితే రేపు రాత్రి 10:30కి. ఇంకా లేట్ అవుతుంది. 2-3 కూడా అవ్వచ్చు తీసుకున్న బ్రేక్స్ బట్టి. నైట్ టైం కదా, ఎవ్రీ 100 కిలోమీటర్స్ ఒకసారి బ్రేక్ తీసుకుంటున్నాను. కనబడుతున్న రైట్ సైడ్ ఫ్లైఓవర్ పై నుంచి ఇంకా బీహార్, పాట్నా, లక్నో. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. పూర్ణియా స్ట్రీట్, రాయ్గంజ్ లెఫ్ట్. రాయ్గంజ్, మాల్డా ఇంకా ఉంటాం. రాయ్గంజ్ ఇక్కడ నుంచి 47, మాల్డా 123. సో నెక్స్ట్ స్టాప్ దగ్గరగా మాల్డాలో పెట్టుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. 7 అవుతుంది. సారీ 5:51. కోల్కతా అవుట్స్కర్ట్స్ ఉన్నాం. కోల్కతా అవుట్స్కర్ట్స్ అంటే ఇప్పుడు సుమారుగా 690, ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ డ్రైవ్ అయిపోయింది. నైట్ అంతా బ్లాక్ చేయలేదు బికాజ్ కొంతసేపు నిద్రపోవడం, కొంతసేపు డ్రైవ్ చేయడం అంతా. ప్రస్తుతం అయితే కోల్కతా దాటేస్తున్నాను. ఖరగ్పూర్ వైపు వెళ్తున్నాను. నేషనల్ హైవే 16 కనెక్ట్ అవ్వడానికి. ప్రస్తుతం నేషనల్ హైవే 12లో ఉన్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేషనల్ హైవే 16కి కనెక్ట్ అవ్వడానికి ఖరగ్పూర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ 15-16 కిలోమీటర్స్ ఉన్నది. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం నేషనల్ హైవే 16 కనెక్ట్ అయిపోతాం. మార్నింగ్ కార్యక్రమాలు చేసుకోవడానికి అక్కడ మంచి పెట్రోల్ బంక్ ఏదైనా చూసుకొని ఆపి మొత్తం అంతా రెడీ అయ్యి వెళ్దామని. కటక్ దగ్గరలో ధర్మశాల అనే ఊరు దగ్గర హోటల్ స్వాద్ అంట. మీల్స్ థాలీ, వెజ్ థాలీ చెప్పుకున్నాం. 16 ఐటమ్స్ ఇచ్చాడు. 150 రూపీస్ అన్లిమిటెడ్ థాలీ. టేస్ట్ బాగానే ఉన్నది అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సైజు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం టైం అయితే 3 o'clock. ఇంకా ఇక్కడ నుంచి ఒక 400, 300, 500 km ఉన్నది. ఇంకా 9.5 hours ఆఫ్ జర్నీ ఇంకా మిగిలి ఉన్నది. 499 kilometers టు గో అండ్ 9 hours జర్నీ. ఈటీ అయితే 12 అని చూపిస్తుంది. 12కి వెళ్ళొచ్చు నైట్ 12, బట్ ఇంకా లేట్ అవుద్ది. 1 or 2 కూడా అయ్యే పరిస్థితి ఉన్నది. 1, 2, 3 చూస్తూనే క్లైమేట్ మారిపోయింది అలాగా. వెరీ నైస్. సమ్మర్లో పెద్ద హ్యూజ్ హీట్ వేవ్ తర్వాత ఇలాంటి వర్షం గత 3 రోజుల నుంచి పడుతుందంట ఒరిస్సా, ఆంధ్రాలోని. విచ్ ఈస్ గుడ్ టు సీ. హీట్ వేవ్ని తప్పించుకోవడానికి అని చెప్పేసి వేసిన సిక్కిం ట్రిప్ రిటర్న్ వచ్చేసరికి వర్షంతో స్వాగతం పలుకుతున్నది ఒరిస్సా అయితే. భువనేశ్వర్ దాటి బలుగాం అనే ఊరు దాటేసరికి సీజన్ 10కి సంబంధించి ఫస్ట్ 3000 km కంప్లీట్ అయింది. అండ్ అప్రాక్సిమేట్గా ఇంకొక 370-380 కిలోమీటర్స్ ఉన్నది ఇంకా ఇంటికి వెళ్ళడానికి. సో
మోస్ట్ ప్రాబబ్లీ ఇంటికి వెళ్ళేసరికి 3400 km కంప్లీట్ అవ్వచ్చు. అంటే సీజన్ టైం కొంచెం షార్టే, వై బికాజ్ డార్జిలింగ్లో ఒకరు వదిలేయండి. అండ్ గ్యాంగ్టాక్లో కూడా ఏంటి అని అంటే మనం సింపుల్గా నాటులో వెళ్ళడానికి ట్యాక్సీ వాడాం, గ్యాంగ్టాక్ లోకల్లో కూడా ట్యాక్సీ వాడాం. అదొక సుమారుగా ఒక 200 దాదాపుల్లో, ఏదన్నా 3500 దాటి ఉండదు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫైనల్గా నిన్న నైట్ 12:30కి రీచ్ అయ్యాం ఇంటికి. ఒకసారికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. అసలు వాక్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ రాలేదు. రీచ్ బ్యాక్ హోమ్ సేఫ్లీ. సో ఫైనలీ గైస్, నైట్ వచ్చేసరికి 12:30 అయిందండి. నాన్ స్టాప్గా జర్నీ చేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నాన్ స్టాప్ జర్నీనే. 11 o'clock స్టార్ట్ అయ్యాం అండ్ ఇక్కడికి నెక్స్ట్ డే నైట్, ఈరోజు నైట్ 12:30కి వచ్చాం. సో దట్స్ ఆల్ అండి, దట్స్ ఆల్ ఫ్రమ్ ద సిక్కిం రోడ్ ట్రిప్ విత్ ఫ్యామిలీ. అండ్ టోటల్గా ఇంకా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే, బడ్జెట్ టోటల్గా నాకు మొత్తం ఈ 10 members, 3 kids అండ్ 7 adults వెళ్ళాం. టోటల్ ట్రిప్ ఆఫ్ 12 days. 12 days ఏంటి అని అంటే, వెళ్ళడానికి రావడానికి 4 days 2 nights, వెళ్ళేటప్పుడు 2 days 1 night, వచ్చేటప్పుడు 2 days 1 night, అవన్నీ తీసేసేగా 8 days 9 nights. 8 days 9 nightsకి ఇంక్లూడింగ్ హోటల్ ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఛార్జెస్, డీజిల్, టోల్ గేట్, ఇంకా అక్కడ గ్యాంగ్టాక్లోని డార్జిలింగ్లోని తీసుకున్న ట్యాక్సీస్, అవన్నీ కలుపుకొని టోటల్గా ఎగ్జాక్ట్గా 1,52,000 రూపీస్ అయింది. అక్షరాల 1,52,000 అయింది. అంటే ఈ 12 daysకి, అంటే వెళ్ళేటప్పుడు రావడానికి అన్నీ కలుపుకొని టోటల్గా 12 days అండ్ 11 nights. సో అదండి. ఇంకా దట్టు ఏంటంటే, ఇంకా మనకి కొంచెం ఫ్యామిలీతో వెళ్ళాం కదా, కొంచెం మరీ ఎక్కువగా డ్రైవింగ్ చేసేటట్లు లేకుండా అక్కడక్కడ రిలాక్స్ అవ్వడానికి అన్నట్లుగా గ్యాంగ్టాక్లోని డార్జిలింగ్లోని ట్యాక్సీస్ అయితే హైర్ చేసుకున్నాం. ట్యాక్సీస్ హైర్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే, అదొక ఎక్స్ట్రాగా 20,000-25,000 ఎక్స్ట్రా అయిందండి. వేరే ఇంకెక్కడ అనవసరమైన ఖర్చులు ఏమీ లేకుండా టోటల్గా ఈ ట్యాక్సీ ఛార్జెస్ తగ్గుంటే ఇంకొక 25,000 తగ్గుతుందేమో. బట్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీతో వెళ్ళాం కదా, ప్రతిసారి అలా డ్రైవ్ చేసుకునే కన్నా అప్పుడప్పుడు రిలాక్సింగ్గా కూడా ఉండాలి కాబట్టి టోటల్గా 10 members, 7 adults అండ్ 3 kidsకి ఈ 12 days 11 nightsకి గాను నాకు మా అందరికీ 1,52,000 అయిందండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ సిక్కిం రోడ్ ట్రిప్ విత్ ఫ్యామిలీ. అండ్ హోప్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ మీరైతే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫ్రమ్ ది సిక్కిం రోడ్ ట్రిప్ అండ్ గుడ్ నైట్.